హిందువులు గోవుల్ని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? మామూలుగా లక్ష్మీదేవికి మనుషులన్నా భూలోకమన్నా ఎక్కువగా ఇష్టం ఉండదు. ఒకరోజు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి గుంపులు గుంపులుగా ఉన్న గోవుల మధ్యలో నడుస్తుంది. ఆమె కాంతివంతమైన శరీరాన్ని చూసి ఎవరమ్మా నువ్వు అని గోవులు అడుగుతాయి. మానవులు, దేవతలు, మహర్షులు లోకంలో అందరూ నా కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు. నా కటాక్షంతో బిచ్చగాడు కూడా రాజై మర్యాదలు పొందుతాడు. నా పేరు లక్ష్మీదేవి అని చెప్తుంది. నాకు మీ శరీరంలో స్థానం కావాలని గోవులను కోరింది. లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అంటాయి: లక్ష్మి చంచలమైనది కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అనే అయోమయ స్థితి మాకు వద్దు తల్లి అని ఆమె కోరికను నిరాకరిస్తాయి. ఎవరిని చేయిచాచి అడగని నేను మిమ్మల్ని ఇంత దూరం వచ్చి చేయిచాచి అడుగుతున్నాను. నన్ను అవమానపరచకండి, నా కోరికను తీర్చండి, మీ శరీరంలో ఏదో ఒక భాగంలో నాకు స్థానం ఇవ్వండి అని ప్రాధాయపడుతుంది. అప్పుడు ఆవులు సరే, మా గోమూయం మరియు గోమూత్రంలో మీరు ఉంటారు అని చెప్తారు. అందుకే ఇప్పటికి కూడా పూజలు, యజ్ఞాలు చేసేటప్పుడు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి గోమూత్రాన్ని వాడతారు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్